వైసీపీ హయాంలో జరిగిన పెన్షన్ల బాగోతంలో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వైసీపీ హయాంలో నయా దందాకు తెరలేపారు. బోగస్ ధ్రువపత్రాలను, దివ్యాంగ పెన్షన్లను కాజేశారు. సదరు ధృవీకరణ పత్రాల తనిఖీల్లో భారీగా అనర్హులు బయటపడుతున్నారు. ఒక్కో సదరం సర్టిఫికెట్కు 10,000 నుంచి 30,000 వసూలు చేసినట్టుగా సమాచారం. ఇక బదిరుల విభాగంలో బోగస్ ధృవీకరణ పత్రాలు భారీగా బయటకొస్తున్నాయి. 8 లక్షల మంది దివ్యాంగుల్లో 60,000 మంది ధృవీకరణ పత్రాల్లో తేడాలను అధికారులు గుర్తించారు. వైసీపీ హయాంలో జరిగిన పెన్షన్ల బాగోతంలో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వైసీపీ హయాంలో నయా దందాకు తెరలేపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరేష్ లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. నరేష్, చెప్పండి. యామిని, మొత్తానికి గడిచిన 5 సంవత్సరాల కాలం మొత్తానికి మనం చూస్తే ఇటు ఓవరాల్గా మనం ఇటు వైసీపీ కాలంలో అనేక అక్రమాలు బట్టబయలైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం ఏదైతే అమ్మకానికి సామాజిక పెన్షన్లు అనే ఒక అంశం ఈరోజు అధికారులు బయటపెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో గడిచిన 5 సంవత్సరాల కాలంలో అనేక అక్రమాలు జరిగినటువంటి పరిస్థితుల్లో సామాజిక పెన్షన్లు కూడా అమ్ముకున్నటువంటి పరిస్థితి వైసీపీ నాయకులు అయి ఉండొచ్చు. వైసీపీలో ఉన్నటువంటి బడా దందాకి ఏదైతే వాళ్ళు సూత్రధారులుగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో దివ్యాంగులకు సంబంధించినటువంటి సదరన్ సర్టిఫికేట్ల పేరుతో దాదాపు కూడా 10,000 నుంచి 30,000 రూపాయలకి ఈ యొక్క సర్టిఫికేట్లు అమ్ముకున్నారు. దాదాపు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 8 లక్షల మంది దివ్యాంగుల్లో దాదాపు 60,000 మంది సర్టిఫికేట్లు ఇవన్నీ కూడా ఫేక్గా తేల్చడంతో ఒక్కసారిగా కూడా ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చకు దారితీస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఎన్డీఏ కూటమి ప్రస్తుతం ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అనేక ఆక్రమణలు బయటపెడుతున్నటువంటి పరిస్థితుల్లో సామాజిక పెన్షన్లు కూడా వదలకుండా ఈరోజు వైఎస్ఆర్సీపీ నేతలు అయి ఉండొచ్చు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి తొత్తుగా వ్యవహరించినటువంటి వాలంటీర్లు అయి ఉండొచ్చు, వీళ్ళంతా కూడా ఒక్కటిగా ముక్కుమ్మడిగా కూడా ఏర్పడి ఈ యొక్క సామాజిక పెన్షన్లు కూడా అమ్ముకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ప్రధానంగా దివ్యాంగులకు సంబంధించినటువంటి పెన్షన్లు కూడా ఇటు దొడ్డిదారిన పోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే దివ్యాంగులు కాకపోయినప్పటికీ కూడా ఎవరైతే డాక్టర్లకి కొంత అమౌంట్లు ఇవ్వడం, 10,000 నుంచి 30,000 రూపాయలకి సర్టిఫికేట్ను పొందడం, ఆ సర్టిఫికేట్లతో దాదాపు కూడా నెలకు వచ్చేటువంటి ఈ యొక్క సొమ్మును కూడా ఈ యొక్క వాళ్ళ జేబుల్లో వేసుకున్నారు. ఇలాగే పూర్తి స్థాయిలో గడిచినటువంటి 5 సంవత్సరాల కాలం పాటు ఈ యొక్క పెన్షన్లను కూడా అమ్ముకోవడం జరిగింది. ఇవే కాదు, చాలా రకాలైనటువంటి పెన్షన్లు కూడా ఇటు ఒంటరి మహిళలకు సంబంధించినటువంటి పెన్షన్లు అయి ఉండొచ్చు, అదేవిధంగా సామాజిక పెన్షన్లు అయి ఉండొచ్చు, అదేవిధంగా దివ్యాంగులకు ఇచ్చేటువంటి పెన్షన్లు, డయాలసిస్ సంబంధించినటువంటి బాధితులకు ఇచ్చేటువంటి పెన్షన్లు, ఇలా రకరకాలైనటువంటి సామాజిక పెన్షన్లు కూడా వైసీపీ నేతలు ఇటు ఒకరి పేరు బదులు మరొకరి పేర్లు పెట్టుకోవడం, ఇలా వాటిని దందాన్ని కొనసాగించినటువంటి పరిస్థితి అయితే ఉంది. వీటన్నిటి మీద కూడా ప్రస్తుతం ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వీటన్నిటి మీద కూడా దృష్టి పెట్టింది. విచారణ అయితే వేగవంతం చేస్తుంది. ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఈ యొక్క కుంభకోణం బయటికి రావడం పట్ల అనేక నిజాలు కూడా బయటపడుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల మంది దివ్యాంగులు ఉంటే దాంట్లో 60,000 మంది సంబంధించినటువంటి సదరన్ సర్టిఫికేట్లు, ధృవీకరణ పత్రాలు దొడ్డిదారిన వచ్చాయి. ఇవన్నీ కూడా ఫేక్కి సంబంధించినటువంటి పత్రాలను ఏర్పాటు చేసుకొని గడిచినటువంటి కాలంలో ఈ డబ్బులన్నింటిని కూడా వైసీపీ నేతలు, వైసీపీకి మద్దతుదారులుగా ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా జేబుల్లో వేసుకున్నారు. సో వీటి మీద విచారణ అయితే వేగవంతం చేస్తుంది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు వీటన్నిటి మీద కూడా సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఒక్కొక్క డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి దేంట్లో కూడా తప్పు చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. కక్షపూరితమైనటువంటి రాజకీయాలు నేను చేయను, తప్పు చేసిన వారిని అయితే నేను శిక్షించడానికి ముందుకు కొనసాగుతానంటూ కూడా చంద్రబాబు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు సామాజిక పెన్షన్లు అమ్ముకోవడానికి ఈరోజు చాలా వరకు కూడా ఈ దొడ్డిదారిన పోయినటువంటి డబ్బులన్నింటిని కూడా ఎవరైతే
తీసుకున్నారో వారికి సంబంధించినటువంటి డేటా అంతా కూడా కలెక్ట్ చేస్తూ ఉన్నారు. ప్రధానంగా దివ్యాంగుల సర్టిఫికేట్లు అయి ఉండొచ్చు, అదేవిధంగా ఏజ్ తక్కువ ఉన్నప్పటికి కూడా ఆ ఏజ్కి మార్చుకోవడానికి డాక్టర్ సర్టిఫికేట్స్ తీసుకునేందుకు కూడా ఇటు వైసీపీ నేతలు కీలకంగా వ్యవహరించినట్టుగా తెలుస్తూ ఉంది. 53, 54 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈ యొక్క 60 సంవత్సరాలకు సంబంధించిన సర్టిఫికేట్ను పొంది పెన్షన్ల రూపంలో ఈ యొక్క 5 సంవత్సరాల కాలంలో వాళ్ళ యొక్క పెన్షన్లు అందుకున్నారు. ఇలా 1, 2 కాదు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ 5 సంవత్సరాల కాలంలో కోట్ల రూపాయల కుంభకోణాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. సామాజిక పెన్షన్ల అమ్మకానికి ప్రస్తుతానికి సంబంధించి దివ్యాంగులకు సంబంధించినటువంటి సదరన్ సర్టిఫికేట్ల యొక్క ఫేక్తో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 8 లక్షల చిల్లర మంది దివ్యాంగుల సర్టిఫికేట్లో అధికారులు ఒక్కొక్కటి విచారణ చేపడుతుంటే 60,000 మందికి సంబంధించినటువంటి సదరన్ సర్టిఫికేట్లను కూడా ఇటు ఫేక్కు సంబంధించిన పత్రాలుగా కూడా నిర్ధారించారు. దీని మీద ఇప్పటికే అధిష్టానం సీరియస్గా తీసుకుంది, దీన్ని పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్తుంది. నరేష్, మీరు ఒక్కసారి హోల్డ్ అవ్వండి. మిగిలిన విషయాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి. యామిని, ఏదైతే ఇప్పుడు దివ్యాంగులకు సంబంధించినటువంటి పెన్షన్ ఏదైతే ఉందో ఆ పెన్షన్ రావాలంటే మాత్రం ఖచ్చితంగా కూడా సదరం సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఈ సదరం సర్టిఫికేట్కి సంబంధించి ఆ వచ్చిన ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికి ఉన్నటువంటి అంగవైకల్యానికి సంబంధించిన పర్సంటేజీని బట్టి పెన్షన్ అనేది నిర్ధారించడం జరుగుతుంది. ఈ విషయంలోనే పెద్ద ఎత్తున కూడా గత ప్రభుత్వంలో అవినీతి జరిగిందని ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి. ఉన్నటువంటి ఏదైతే 6 లక్షలకు సంబంధించిన పెన్షన్లు, 8 లక్షల మంది పెన్షనర్లు దివ్యాంగులకు సంబంధించిన పెన్షనర్లు ఉంటే దాంట్లో 60,000 మంది సమర్పించిన ఏదైతే సదరన్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బోగస్ అని చెప్పి తేల్చడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం ఏదైతే ఈ బోగస్ సర్టిఫికేట్లు సంపాదించే విషయంలో మాత్రం అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి నాయకులతోనూ అదేవిధంగా కూడా వైద్య సిబ్బందితోనూ మిలాఖాత్ అయ్యారు. మిలాఖాత్ అయ్యి ఈ విధంగా కూడా పెన్షన్లు తెప్పించుకోవడం అనేది జరిగింది అని పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో వీటి మీద తిరిగి ఇప్పుడైతే మాత్రం ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ఏదైతే సదరన్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సదరన్ సర్టిఫికేట్ సంబంధించిన ప్రతిదీ కూడా ఆమూలాగ్రం కూడా ప్రజెంట్ అయితే మాత్రం వాటిని అయితే ప్రత్యేక బృందం అయితే మాత్రం ఆ సర్టిఫికేట్లు అయితే మాత్రం క్లోజ్డ్గా కూడా అబ్జర్వ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ అబ్జర్వేషన్ మూలానే మొత్తం ఏదైతే 80,000 మందికి ఈ సర్టిఫికేట్లు బోగస్ సర్టిఫికేట్లు సమర్పించినట్లు కూడా తెలిసినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ప్రధానంగా కూడా మొన్ననే ఈ ఎవరైతే ఐటీ మినిస్టర్ లోకేష్ ఉన్నారో లోకేష్కి సంబంధించి లోకేష్ దగ్గరికి కూడా వచ్చి గత తెనాలిలో ఈ మెడికల్ సర్టిఫికేట్ సదరన్ సర్టిఫికేట్ ఇవ్వడానికి మెడికల్ సిబ్బందికి పెద్ద ఎత్తున కూడా లంచం అడిగారని చెప్పిన విషయంలో ఈ అంశం అయితే బయటకు వచ్చిన పరిస్థితి అయితే కనపడింది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.